హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహన్ కలిశారు. రాష్ట్ర ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో మంత్రికి తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. జీవో నెంబర్ 429, 428 తో పాటు పలు అంశాలను మంత్రికి వివరించారు. ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇచ్చి కమ్యూనిటీ పారామెడిక్స్ గా గుర్తింపు సర్టిఫికేట్స్ ఇవ్వాలని కోరారు. మెడికల్ కౌన్సిల్ దాడులను నిలిపివేసి అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని, సమగ్ర విచారణ చేపట్టి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు నేతలు. ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ప్రొఫెసర్ కోదండరాము గారి నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రాజనరసింహ గారిని కలవడం జరిగింది. రాష్ట్రంలో గత 2-3 మాసాలుగా గ్రామీణ వైద్యులపై జరుగుతున్నటువంటి దాడులు నిలిపివేయాలని, అదేవిధంగా పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2003లో పెట్టినటువంటి దాని ప్రకారం మాకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేయాలని, దానికి అనుగుణంగా జీవోని తీసుకొచ్చి బడ్జెట్ని కేటాయించాలని చెప్పి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, రమేష్ గారు, విజ్ఞాన వేదిక అధ్యక్షులు రమేష్ గారు కూడా సవివరంగా మంత్రి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు స్పందిస్తూ ఒకటే మాట చెప్పాడు, తప్పకుండా మీకు మాట ఇచ్చిన దాని ప్రకారం మా ప్రభుత్వం మాట నిలుపుకుంటుందని, త్వరలోనే ఉన్నతాధికారులతోటి కలుస్తాం, అన్ని విషయాలను ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్ళి తప్పకుండా స్వాస్థ్య పరిష్కారం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరెవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని హామీ ఇచ్చినందుకు మేము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి మా సంఘాల వేదిక నుంచి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక తరఫున రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు ఏకమై ఒక్కతాటి మీదకి వచ్చి మంత్రి గారిని కలిసి ఏదైతే 1273 జీవో ప్రకారంగా గతంలో ఇచ్చిన ప్రభుత్వంలో జీవో ఇచ్చారు కాబట్టి దాని ప్రకారంగా అందరికీ ట్రైనింగు, శిక్షణా తరగతులు, చట్టభద్రత, గుర్తింపు రావాలని చెప్పి మంత్రి గారిని కోరడం జరిగింది. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ సంఘాల నాయకులకు కూడా మేమంతా ఉమ్మడి వేదికకు వచ్చి మన ప్రాబ్లం సాల్వ్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 45,000 కుటుంబాల ఆర్ఎంపీ పీఎంపీ కుటుంబాలు బాగుపడడానికి మనం సహాయపడదామని చెప్పేసి వారందరినీ కోరడం జరిగింది.